వాడికి అబ్బాయి పుట్టాలని చెప్పి పసరు మందు తాగుతుంటారు. మనము నోట్లో వేసుకునే పసరుకి గర్భాశయంలో రిలీజ్ అయ్యే అండానికి సంబంధం లేదు ప్రజలారా. ఇప్పుడు ఆధునిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. ఎవరైనా పెళ్ళయ్యాక పిల్లలు కాకపోతే వాళ్ళు మరింత పోషకాహారం తీసుకొని ఆరోగ్యంగా చాలా జోవియల్గా సంసార జీవితాన్ని గడపాలి. గర్భసంచిలో బుడగలున్నాయా, లేకపోతే మగవాడి స్పర్మ్లో కౌంట్ తక్కువ ఉందా, ఒక ఎగ్గులో ఒక శుక్రకణం ఎంటర్ అయిపోయి అది ఫలదీకృతమైతే ఆ ఎగ్ అండంగా మారి పిండంగా మారి పరిణామం చెంది మనిషి అవుతాడు. నోట్లో వేసుకున్నది ఎట్లా పోతుంది? పసరు నోట్లో వేసుకుంటారు కదా, ఎగ్గుని ఏదైతే కనెక్ట్ అవుద్దో అది జైగోట్ అవుద్ది కదా. ఇది కామన్ సెన్స్ అప్లై చేయాలి. వాడికి అబ్బాయి పుట్టాలని చెప్పి పసరు మందు తాగుతుంటారు. మనము నోట్లో వేసుకునే పసరుకి గర్భాశయంలో రిలీజ్ అయ్యే అండానికి సంబంధం లేదు ప్రజలారా. ఇప్పుడు ఆధునిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. ఎవరైనా పెళ్ళయ్యాక పిల్లలు కాకపోతే వాళ్ళు మరింత పోషకాహారం తీసుకొని ఆరోగ్యంగా చాలా జోవియల్గా సంసార జీవితాన్ని గడపాలి. గర్భసంచిలో బుడగలున్నాయా, లేకపోతే మగవాడి స్పర్మ్లో కౌంట్ తక్కువ ఉందా, ఒక ఎగ్గులో ఒక శుక్రకణం ఎంటర్ అయిపోయి అది ఫలదీకృతమైతే ఆ ఎగ్ అండంగా మారి పిండంగా మారి పరిణామం చెంది మనిషి అవుతాడు. నోట్లో వేసుకున్నది ఎట్లా పోతుంది? పసరు నోట్లో వేసుకుంటారు కదా, ఎగ్గుని ఏదైతే కనెక్ట్ అవుద్దో అది జైగోట్ అవుద్ది కదా. ఇది కామన్ సెన్స్ అప్లై చేయాలి.